అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ జీవితము వ్యర్థమైన జీవితము. నీవు సత్యంగా బతకగలుగుతున్నావా? సత్యంగా మాట్లాడగలుగుతున్నావా? సత్యంగా ఉండగలుగుతున్నావా? నీవు తప్పు చేయకుండా బతకగలుగుతున్నావా? నిజంగానే ఈ లోకము వ్యర్థమయ్యి ఉంది. ఈ లోకము చాలా భయంకరంగా కూడా ఉంది. భయంకరము అంటే ఏంటి నువ్వు అనవచ్చు. మాట్లాడే మాట, తీసుకున్న వాగ్దానము కరెక్ట్గా ఉండాలి. వాగ్దానానికి బట్టి నడుస్తున్నావా? వాగ్దానానికి బట్టి నడవగలుగుతున్నావా? వాగ్దానానికి బట్టి మాట్లాడగలుగుతున్నావా? వాగ్దానానికి బట్టి సంపాదగలుగుతున్నావా? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు వాగ్దానము, దేవుడు ఇచ్చిన వాగ్దానానికి బట్టి నువ్వు నడవగలవు. నువ్వు సేవకులు అయినా సేవకురాలైనా ఎవ్వరూ అయినా కూడా దేవుడు విడిచిపెట్టడు. జాగ్రత్తగా ఉండాలి. సంఘమైన సమాధానం, ప్రేమతో ఉండాలి. సేవకులైన జాగ్రత్తగా ఉండాలి. కలిగి జీవించాలి. సమాధానం పడాలి. ప్రేమతో ఉండాలి. కలిసిమెలిసి ఉండాలి. మాట్లాడుకోవాలి. మంచి చెడులు మాట్లాడుకోవాలి. ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఈ స్థితి గమనించని వారు చాలా బాధలు పడతారు. వాళ్ళకు వాళ్ళే లోబడి ఉంటారు. లోబడి నశించిపోతారు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరము కలిసి ప్రార్థించుకుందాం. సృష్టికర్త అయిన ధర్మరాజువై ఉన్నావు. ఈ లోకానికి, భూలోకానికి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడికి కూడాను తండ్రివై ఉన్నావు. గొప్ప దేవుడివయ్యా. ప్రతి వారిని కూడా పూజించేవాడివై ఉన్నావు. ఆహారం ఇచ్చేవాడివై ఉన్నావు. ప్రతి వారిని కూడా రక్షించేవాడివై ఉన్నావు. ఎన్నో వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందుల్లో నుంచి కూడా పడి ఉన్నవారికి జీవిస్తున్నావు. సహాయం చేస్తున్నావు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.